హాయ్. బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తా అప్పుడప్పుడు. అందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? ఫేవరెట్ అని ఎవరు లేరు. నార్మల్‌గా చూస్తా అంతే. నార్మల్‌గా చూస్తారు. అయితే ఇందులో అసలు ఒక సెలబ్రిటీస్‌ని తీసుకెళ్ళి అందులో ఇస్తున్నారు గదా! అంటే పాతకాలం హీరోలని, యాక్టర్స్‌ని కూడా తీసుకెళ్తున్నారు గదా ఇందులో. ఓకే. దానివల్ల అసలు యూజ్ ఉందంటారా? యూజ్ అంటే ఉంటది ఆల్మోస్ట్. హ్మ్. యూజ్ ఉండి అంటే వీళ్ళని లోపలికి తీసుకెళ్ళి సమ్ అమౌంట్ ఇచ్చేసి చేస్తున్నారు. ఇదంతా స్క్రిప్టెడ్ అని కొంతమంది అంటున్నారు. మీరేమనుకుంటున్నారు దాని గురించి? స్క్రిప్టెడ్ అనే నేను అనుకుంటాను అంతే. హ్మ్. అది ప్రతి కాదా అని మనది. ప్రతి బిగ్ బాస్ షోలో ఒక లవ్ స్టోరీ అని ఒకటి నడుపుతూ ఉంటారు. మరి ఈసారి కూడా ఏమన్నా ఉంటదంటారా? మరి ఎపిసోడ్ టు ఎపిసోడ్ చూస్తే నాకు తెలిసేది. నేను అంత ఎపిసోడ్ చూడను కాబట్టి నాకు ఆ లవ్ స్టోరీ గురించి తెలియదు. హ్మ్. అసలు బిగ్ బాస్ షో వల్ల యూజ్ ఉందంటారా? ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అది చూసే వాళ్ళని బట్టి ఉంటది అంతే అది. మీరేమనుకుంటున్నారు? అంటే కొందరికి ఉంటది అనుకుంటా. ఎందుకంటే చూసి గిట్ల ఉండాలి, ఇట్లా బిహేవ్ చేయాలని కొందరికి ఉంటది. హ్మ్. ఇది ఏంది ఇష్యూ అవసరమా? నార్మల్‌గా మనం ఉండేదేగా బయట బతికేదే కదా ఇట్లా అన్నట్టు కొందరు అనుకుంటారు అంతే. అంటే 'బిగ్ బాస్' షో అనేది కంప్లీట్ రియాలిటీ షో. అందరిని అంటే ఆడవాళ్ళని కట్టిపడేసే షో అని అంటారు గదా! నిజంగా ఆడవాళ్ళకి ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉందా? అంటే సీరియల్స్ కూడా ఉన్నాయి గదా! హ్మ్. మేబీ కావచ్చు, మనకు తెలియదు అంతగా. హ్మ్. అంటే ఇలాంటి 'బిగ్ బాస్' షోస్ వల్ల సీరియల్స్‌కి ఏమైనా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందంటారా? ఆ సీరియల్ లవర్స్‌ని అడగాలి, మనకు తెలియదు. ఆ! అంటే మీరు గూడా అప్పుడప్పుడు సీరియల్‌లో 'ప్రేరణని' చూస్తా అన్నారు నేను గదా! చూడనండి. మా ఇంట్లో సీరియల్ మా మమ్మీ వాళ్ళు చూస్తారు. సో, హ్మ్. అట్లా అప్పుడప్పుడు కనబడతది అంతే. హ్మ్. అంటే 'ప్రేరణ' ఎలా ఆడుతదంటారు? నేను మొన్న 2, 3 రీల్స్‌లో అయితే చూసా. హ్మ్. బానే ఆడింది. కానీ మనకు ఆ రూల్స్ ఏంటో తెలియదు. మాకు దాని గురించి ఏం తెలియదండి అంతగానం. హ్మ్. అయితే 'బిగ్ బాస్' లాంటి రియాలిటీ షోకి ఒక హోస్ట్‌గా 'నాగార్జున' గారు ఓకే అంటారా? ఓకే. డెఫినెట్‌లీ ఓకే. ఎందుకని? అది మీరే అన్నారు కదా! అది నేషనల్ లాంటి షో. ఐ మీన్ ప్రతి ఇండస్ట్రీలో ఉన్నది అది. కన్నడలో ఒకరు, అక్కడ ఒకరు, ఇక్కడ ఒకరు అని. హోస్ట్ అంటే ఏంటిదంటే షోని ముందుకు తీసుకెళ్ళాలి. హ్మ్. ఎవ్రీ పార్ట్, ఎవ్రీ టాక్‌లో ముందుకు తీసుకెళ్ళాలి షోని. హ్మ్. నార్జునార్‌కి అట్లున్నది. ఆయన హ్మ్. తీసుకెళ్తాడు. హ్మ్. మాట్లాడడం, వే ఆఫ్ హ్మ్. టాకింగ్ అవన్నీ ఉంటాయి. సో, అయితే ఇంతమంది మెంబర్స్‌ని తీసుకెళ్ళి షోలో వితౌట్ ఫోన్ ఉండి లివింగ్ అనేది చూపిస్తారు గదా! సో, ఆ ప్రాసెస్ అనేది చూపించడంలో అసలేం అర్థమవుతదంటారు? వితౌట్ ఫోనే కదా! మనం హ్మ్. నేచురల్ అనేది మనం బయట పడతది. హ్మ్. నేచురాలిటీ బయటపడుతది. అసలు ఉండగలుగుతారా అలా ఫోన్స్ అవి లేకుండా? ఉండాలి. అదే కదా షో. హ్మ్. బయటైతే ఉండగలుగుతారా? బయట ఎందుకుంటాం అట్లా? అది రూల్స్ కాబట్టి ఆళ్ళుంటారు. బయట అట్లా ఉండం కదా! హ్మ్. అయితే 'బిగ్ బాస్' షోలో మనకి కొంతమంది అమౌంట్ తీసుకొని మరీ చేస్తున్నారు. స్క్రిప్టెడ్ అనేలా భావిస్తున్నారు కదా! మీరు ఏమనుకుంటున్నారు? అంటే వాళ్ళకి లాభమా? మనకి లాభమా? ఎట్లా? వాళ్ళకైతే డెఫినెట్‌లీ లాభమే. హ్మ్. మనకుండదు మ్యాక్స్. అట్లా జస్ట్ మనం ఎంటర్‌టైన్‌మెంట్‌గా చూస్తాం అంతే. హ్మ్. వీళ్ళని వాళ్ళని నిందించుకోవడానికి తప్ప ఏముండదు అందులో. హ్మ్. థాంక్ యూ అండి.